రానున్న రోజుల్లో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని కేసుల రోడ్లో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మై సిటీ మై రోల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తుందన్నారు. కర్నూలు విద్యార్థులు అనంతపురంలో ఏర్పాటు చేసే ప్రాంతీయ స్పోక్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలోని ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ మరొక దానితో కలిసి ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం స్వాగతించాల్సిన అంశమని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి భరత్ హాజరై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారితో మమేకం కావడం వారిలో మధురానుభూతిని మిగిల్చిందని ప్రిన్సిపాల్ వివరించారు. సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో ఇవాళ మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ అనే ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యి నెక్సస్ అనే ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యి మై సిటీ మై రోల్ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. యూత్ అంతా కూడా ఒక డైరెక్షన్లెస్గా ఉన్నారు అనే ఒక దురభిప్రాయాన్ని పోగొట్టడానికి అని చెప్పేసి మేమంతా చాలా యాక్టివ్, మేమంతా చాలా రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి కోసం అని చెప్పేసి డిఫరెంట్ కాలేజెస్ నుంచి అశోక కాలేజు, రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, సాయికృష్ణ డిగ్రీ కాలేజ్, ఇట్లా డిఫరెంట్ కాలేజెస్ నుంచి కూడా పిల్లలందరినీ పిలిచి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా మన ప్రియతమ నాయకుడు మిస్టర్ టీజీ భరత్ గారు కూడా, ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. పిల్లలతో ఇంటరాక్ట్ కూడా అయ్యారు. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సిటిజన్స్గా మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన సిటీని మనం ఎలా నీట్గా ఉంచుకోవాలి, ఎలా రూల్స్ని గౌరవించాలి, యూత్ అంతా కూడా దీనికి పాటుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది అనే ఒక సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. కర్నూలు సిటీ బాగుపడడంలో, డెవలప్ అవడంలో తన వంతు కృషి తను చేస్తానని చెప్పేసి వాగ్దానం కూడా చేశారండి. Works on students development and all, but before going through development, first we wanted to develop our city and our city provinces. So we took this initiative and call upon the officials to host and address the students. So we take upon the responsibility and commitment to work on the civic sense, and whatever the elements are included, we promise to commit towards them and sure we're going to have